చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వనపర్తికి సంబంధించి తైలం రమేష్ అనే ఒక వ్యక్తికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారంటే విపరీతమైనటువంటి అభిమానం. అందుకోసం ఆయన అంటే నిరంజన్ రెడ్డి గారి పచ్చబొట్టుని తన గుండెల మీద వేయించుకున్నాడు. ఆ విషయాలేమీ నిరంజన్ రెడ్డి గారికి తెలియదు. కానీ అనుకోకుండా 3 రోజుల క్రితం అతను చనిపోయాడు. ఆ సందర్భంగా తన కార్యకర్త చనిపోయాడు, తన ఏరియాలోనే ఉండే వ్యక్తి కదా అని చెప్పి ఆయన చూడ్డానికి వెళ్ళారు. తీరా వెళ్ళిన తర్వాత తన అభిమానాన్ని అతని గుండెల మీద ఆయన ఫోటో చూసి ఆశ్చర్యపోవటం నిరంజన్ రెడ్డి గారు వంతైంది. అంతేకాదు, అనుకోకుండా నిరంజన్ రెడ్డి గారు అతను బ్రతికే ఉన్నాడని గమనించారు. అసలు అది ఎలా జరిగింది? ఆ తర్వాత అతన్ని రక్షించి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఈరోజు అతను కోలుకునేందుకు కూడా కారణమయ్యారు. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో ఆయన మాట్లాడుకుందాం. సార్ నమస్తే అండి. నిజంగా సార్, అభిమానం అనేది చూపించడం చాలా మంది చేస్తూ ఉంటారు, రకరకాలుగా చూపిస్తుంటారు తమ అభిమానాన్ని తనకి ఇష్టమైన వ్యక్తుల మీద, నేతల మీద. మీ మీద చూపించినటువంటి ఈ అభిమానం అనుకోకుండా అతని మరణం నుంచి బ్రతికించి అతనికి ఒక జీవితాన్ని రోజు ఇచ్చింది అంటే నిజంగా అది మీ వల్లే. అంటే హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా గొప్ప విషయం, గొప్ప పని చేశారు మీరు. ఒక్కసారి అసలు ఏం జరిగింది, అతను ఎవరు, మీరు ఎలా చూశారు, ఎలా అతన్ని బ్రతికించారు, ఎలా కాపాడగలిగారు, అవన్నీ చెప్పండి సార్ మా కోసం. నమస్తే అమ్మా. వాస్తవంగా అతను వనపర్తి వాసి, నాకు అభిమాని ప్లస్ మా పార్టీ కార్యకర్త కూడా. అయితే ఆయన అక్కడ హైదరాబాద్ లో నివాసం ఉంటాడు. అంటే మా పాలమూరు జిల్లా వాడు మీకు కూడా తెలుసు కదా, చాలా మంది వ్యక్తిగతం కోసం పోయి అక్కడ స్థిరపడేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఈయన అక్కడికి పోయి అక్కడ మౌలాలి, కుక్కట్పల్లి ఆ ఏరియాలో పని చేసుకుంటూ బ్రతికేవాడు. వాళ్ళు సిస్టర్ వాళ్ళు చెప్పినారు నాకు, మొన్న వచ్చినాడు సార్ అని. ఇది సండే నాటి జరిగిన ఘటన అయితే. అయితే ఆయన ఉండేది హైదరాబాద్. తైలం రమేష్ అంటే హైదరాబాద్ లో ఉండే తైలం రమేష్ గానే నాకు ఎరుక. నాకు అభిమాని, నా కార్యకర్త అంతా ఓకే. నాకు ఫ్రీక్వెంట్ గా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కలుస్తా ఉంటాడు హైదరాబాద్ లో కూడా. అయితే సండే రోజు జరిగింది ఏంటంటే, నాకు ఉదయం 10-11 గంటల మధ్యలో ఒక 2 ఫోన్ కాల్స్ వచ్చినాయి. పీర్లగుట్ట అనే ఒక ఏరియా ఉంటది మా టౌన్ లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో. అక్కడ డబుల్ బెడ్రూమ్స్ కాలనీ ఉంటది ఒకటి. అక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళలో ఒక ఆయన రమేష్ అనేటువంటి ఆయన, తైలం రమేష్ అనే పేరు, చనిపోయిండు. ఇక్కడ వాళ్ళ బంధువులు ఎవరు కనిపిస్తలేరు, ఎవరు పక్క వాళ్ళు వీళ్ళు సహకరిస్తున్నారు, మీరు ఒకసారి వచ్చి చూసుకోండి సార్ అని చెప్పినారు. నేను ఈ రమేష్ అనేటువంటిది నా మైండ్ లో లేదు. ఎందుకంటే ఈయన హైదరాబాద్ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇంకెవరైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఏరియాలో ఇంకెవరైనా ఆ పేరు గల వాళ్ళు ఉంటారని నేను అనుకున్నాను. సో ముందు నేను పని ఒత్తిడి వల్ల మా పట్టణ నాయకులకు వాళ్ళకు మీరు వెళ్ళిపోయారండి, ఇట్లా సందర్శించరండి అని చెప్పినాను. మళ్ళీ నేను కార్యక్రమాల నుండి దాదాపు 2 గంటల సమయం అయింది. అప్పటికి ఆ లొకాలిటీలో ఉండేటువంటి ఒక మా పార్టీ కార్యకర్త వచ్చి, మీరు ఖచ్చితంగా రావాల్సిందే, మీరే సందర్శించాలి, మీరే ఆ కుటుంబానికి సానుభూతి చెప్పాలి, వాళ్ళు మీకోసమే ఆపినారు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు దాన సంస్కారాలకి, మీకోసం ఆపినారు, మీరు రావాలి సార్ అని చెప్పి అతను కొంచెం కటుగానే అడిగినాడు. మీరు రాకపోతే ఎట్లా అన్నట్లుగా కొంచెం గట్టిగానే అడిగినాడు. సరే, ఇంతగా ఇన్సిస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను మళ్ళీ అలసిపోయి ఉన్నా సరే ఓకే చేసుకొని వెళ్ళాను. వెళ్ళే వరకు నేను మామూలుగా ఎక్కడైనా సరే దురదృష్టకరంగా ఏ రకంగా మరణాలు సంభవించినా అక్కడ పోతాం, సంతాపం ప్రకటిస్తాం, వాళ్ళకి ఏదైనా మనం చేయగలిగినటువంటి మాట సాయమో ఇతర సాయమో వాళ్ళ పరిస్థితిని బట్టి ఏదైనా చేస్తూ ఉంటాం సహజంగా. సో నేను అక్కడికి వెళ్ళి శవానికి దండ వేయడానికి దండ తీసి అట్లా చూస్తే, ఈయన నా పార్టీ కార్యకర్త అయినటువంటి హైదరాబాద్ లో నివసించే తైలం రమేష్ గా నేను గుర్తించి, ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చినాడు, ఎప్పుడు వచ్చినాడు, అసలు ఎట్లా జరిగింది, నేను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నా. షాక్ గురై వేస్తే వాళ్ళు పక్కల లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కజిన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, అతని కొడుకు పిల్లోడు 17-18 ఇయర్స్ పిల్లోడు కూడా ఉంటాడు. వాళ్ళందరినీ ప్రశ్నలు వేస్తా ఉంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, బాధలు ఉన్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, టిఫిన్ చేసినాడు, ఆ తర్వాత అలసట వచ్చి పడుకున్నాడు, మళ్ళీ లేవలేదు, చాలా ప్రయత్నం చేసినాము లేవలేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే లేడు, కాలం పైన చెప్పినారు, అందుకే మేము తీసుకొచ్చినాము అని చెప్తున్నారు. ఈ సంభాషణ జరిగేటువంటి ఆ 3-4 నిమిషాల లోపే నాతో పాటు వచ్చినటువంటి మా ఇంకో నాయకుడు మండల నరసింహ అని శ్రీనివాసపురం పక్కలే ఉండే వనపర్తి మున్సిపాలిటీలోనే ఒక గ్రామం అది. అతను నాతో పాటు ఉన్నాడు. అతను తదేకంగా శవాన్ని చూసి ఆయన గమనించి, ఈ ఉదర భాగం అయితే పొట్ట భాగం ఉంటుందో పైన కదులుతా ఉంది. సో మనిషి ఊపిరి తీసుకుంటే ఎట్లయితే మనకు ఆ కదలిక కనిపిస్తుందో ఆ కదలిక ఉంది, కానీ తక్కువ మోతాదులో ఉంది. చాలా సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. సో అతను సూక్ష్మ పరిశీలనతో, సార్ మీరు ఒకసారి గమనించండి, కదులుతా ఉంది, పుట్ట కదులుతా ఉంది అంటే, నేను చూస్తానంటే కదులుతా ఉంది నిజంగానే. నేను వెంబడే మీరు దండలు తీసేయండి అని దండలు తీసేపించి ఆ గది
చిన్న గది, డబుల్ బెడ్రూమ్ లో గది. ఆ గదిలో వాళ్ళంతా ఉన్నారు. నేను చాలా గట్టిగా కేకలు వేసిన, రమేష్ 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 అని 5-6 సార్లు గట్టిగా, చాలా గట్టిగా కేకలు వేసిన. ఉమ్, అతనికి ఎట్లా వినిపించిందో ఏంటో తెలియదు. అక్కడే అద్భుతం జరిగింది. అదే. కళ్ళు తెరవలేదు కానీ కళ్ళు మూసుకున్నా కనుగుడ్లు లోపల ఆడిస్తే మనకు తెలిసిపోతుంది. కరెక్ట్ సార్, అటు ఇటు తిరిపితే తెలుస్తుంది. ఎస్. సో కళ్ళు కదిలించింది, నాకు స్పష్టంగా అర్థమైంది. ఓ, నేను అన్నాను, ఇతను బ్రతికున్నాడు, మీకు చనిపోయిందని మీరు భ్రమపడ్డారో పొరపడ్డారో జరిగింది, తక్షణం ఆసుపత్రికి తరలిద్దాం, ఇతను బ్రతికే ఉన్నాడు అని చెప్పి నేను వాళ్ళని ఇన్సిస్ట్ చేసి ఇమీడియట్ గా అంబులెన్స్ కాల్ చేసి మా వాళ్ళని వెంబడి పెట్టి హాస్పిటల్ కి పంపించేసినాను. ఓ, సూపర్. హాస్పిటల్కి వెళ్ళినాక ఒక 2 అవర్స్ తర్వాత అతను అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చినాడు. ఓ, మొదటిసారి 2 అవర్స్ తర్వాత పక్కన ఉండేటువంటి అటెండెంట్ నాకు ఫోన్ లో మాట్లాడిపించినాడు. ఓ, ఆ తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ కి పర్ఫెక్ట్ గా మాట్లాడినాడు. గుడ్ గుడ్. అక్కడ డాక్టర్స్ ఎదుకైనా మంచిది అని చెప్పి పరీక్ష చేసిన వాళ్ళు సారి ఒక 40-45 రోజుల క్రితం స్టెంట్ వేయించుకున్నాడు గుండెకి. ఓ, కొంత ఆయనకు మెరుగైన వైద్యం అవసరం కాబట్టి ఇక్కడ వీలు కాదు, హైదరాబాద్ పంపిద్దాం సార్ నిమ్స్ కంటే, అట్లే నిమ్స్ కి రెఫర్ చేయండి అని నిమ్స్ అధికారులతో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఇతను ఎలాగానే అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసేటట్టు కోఆర్డినేట్ చేసినాము. ఓ, ఫార్చునేట్లీ నిమ్స్ లో మంచి ట్రీట్మెంట్ అయింది. నిన్న నైటే డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఉమ్, మళ్ళీ ఎందుకైనా మంచిది ఒక నైట్ పెట్టుకొని వాళ్ళు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ కోసమే నేను వనపర్తి నుంచి బయలుదేరుతున్నాను. ఓ, ఈ లోపల సూపర్ మీకు సార్. వచ్చింది. సూపర్ సార్, రియల్లీ గ్రేట్ అసలు. మీరు నాదేం మీరు ఉందమ్మా? మీరు చూసేసరికి మానవ మాతృడిగా నా ప్రయత్నం చేసిన ఆయన అదృష్టవంతుడు, ఆయన చిరంజీవి నిజం చెప్పాలంటే. ఏమో సార్, మీరంటే అభిమానం కాబట్టి మీ మీ మీద ఉన్నటువంటి ప్రేమతో మీ గొంతు వినేసరికి అతను ఏమన్నా మరి చాలా సార్లు అలా జరుగుతుంటాయి సార్, కొన్ని సంఘటనలు మనం అరుదుగా వింటుంటాము అలాగా. ఆస్కారం ఉంది, అట్లా ఆస్కారం ఉంది. కాదు సార్, మీరు చూసేసరికి అతన్ని చనిపోయాడు అని చెప్పి డిక్లేర్ చేసుకొని వాళ్ళు డిసైడ్ అయ్యి పడుకోబెట్టింది ఎంత అయింది సార్? అప్పటికి ఎన్ని గంటలు ఎంత టైం అయి ఉండొచ్చు? నేను వెళ్ళేటప్పటికి అప్పటికి 2:30-3 గంటలు అయింది సుమారు. ఎందుకంటే వాళ్ళు 10 గంటల తర్వాత నాకు కాల్ చేసినారు. ఓకే. అంటే అంతకు ముందే ఒక 1/2 అవర్ 40 మినిట్స్ బిఫోర్ అయిందేమో తెలియదు. బహుశా 4 అవర్స్ అయి ఉంటుంది. 4 hours అయిపోయింది అప్పటికి. గ్రేట్ సార్ అసలు. వెళ్ళేప్పటికి దాదాపు 4 అవర్స్ అయి ఉంటుంది. ఉమ్. అది వాస్తవంగా పల్స్ పడిపోయింది, చాలా చల్లగా అయింది శరీరం అంతా కూడా. ఓహో, ఎవరు చూసినా మనిషి లేడనిపించేటువంటి పరిస్థితే కనిపిస్తుంది అక్కడ. ఓహోహో. పాపం వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా, నేను ఒకసారి ఆయన బ్రతికే ఉన్నాడు మీరు అట్లెట్లా చేసినా కొంచెం గట్టిగా గమనించి కోపడితే వాళ్ళు పాపం గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అయ్యో మేము మా అజాగ్రత్త వల్ల నిజంగానే నిండు ప్రాణం పోతుండేమో అంత్యక్రియలకి వెళ్ళింటే కనుక అని చెప్పి వాళ్ళు షాక్ గురైనారు. సరే, మొత్తానికి సుఖాంతమైంది, అది చాలా సంతోషం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సహజ మరణమైనా సరే డాక్టర్స్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు నైపుణ్యం ఉండేటువంటి వాళ్ళు డిక్లేర్ చేసేదాకా ఓపిక పట్టడం ఎప్పుడైనా మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఏమో సార్, నాకైతే గుండెల మీద మీ రూపాన్ని ప్రతిరూపించుకున్నాడు కదా, అక్కడ ప్రతిష్ఠించుకున్నాడు కదా, మేబీ ఆ రూపమే ఆయన్ని కాపాడింది. ఆ రూపం ఎదురుగుండా వచ్చేసరికి దేవుడు మీ రూపంలో వచ్చి కాపాడినట్లు అయిందేమో అనిపించింది సార్ నాకైతే. మా సగటు మనుషులు మానవ మాత్రం మనకి శక్తి ఉన్న మేరకు, ఆలోచన మేరకు, ఆ టైంలో మనం విచక్షణ పనిచేసిన మేరకు పనిచేసినాము. మిగతాదే ఆయన అదృష్టంగా భావించాలి. అసలు గ్రేట్ సార్, రియల్లీ నాకైతే చాలా బాగా అనిపించింది. న్యూస్ చూసిన వెంటనే మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలని కాల్ చేసినాము. మీరు కూడా వెంటనే స్పందించి లైవ్లోకి వచ్చారు. థ్యాంక్ యూ సార్. అతని మీద మీరు చూపించే అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంచండి. అతను ఎప్పటికీ కూడా అలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాడని ఆశిస్తున్నాం సార్ మేము కూడా. థ్యాంక్ యూ నిర్మల్ గారు. థ్యాంక్ యూ సార్.